సీఎం చంద్రబాబు ఇవాళ నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. డోన్ మండలం కొత్తబజూరు గ్రామంలో రైతులకు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని రైతులతో సమావేశం కానున్నారు. అనంతరం టీడీపీ క్యాడర్తో కలిసి భేటీ కానున్నారు. సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. సీఎం చంద్రబాబు ఇవాళ నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. డోన్ మండలం కొత్తబజూరు గ్రామంలో రైతులకు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని రైతులతో సమావేశం కానున్నారు. అనంతరం టీడీపీ క్యాడర్తో కలిసి భేటీ కానున్నారు. సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శివరాజ్ అందిస్తారు. శివరాజ్, చెప్పండి, ఈ రోజు చంద్రబాబు నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. చంద్రబాబు స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది, అలాగే బాబు పర్యటనకు సంబంధించి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? హరిప్రియ, మరి కాసేపట్లోనే నంద్యాల జిల్లా డోన్ మండలంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ముఖ్యంగా ఏదైతే కొత్తబుర్జు గ్రామంలో గ్రామ సభ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు అయితే పాల్గొన్నారు. ఏదైతే గత ప్రభుత్వంలో ఏదైతే వైఎస్ జగన్ ఫోటోతో కూడిన పాస్ పుస్తకాలను రద్దు చేసి ఏదైతే ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పాస్ బుక్ లను ఏదైతే రైతులకు అందజేసే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. దాదాపు ఏదైతే 1000 మంది పోలీస్ బలగాలతో ఏదైతే కొత్తబుర్జు క్రమాన్ని ఇటు జిల్లా యంత్రాంగం అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ముఖ్యంగా దాదాపు 718 మంది రైతులకు ఏదైతే కొత్త పాస్ బుక్ లను వారి చేతులకు ఏదైతే అందించనున్నారు. ముఖ్యంగా ఇటు ఏదైతే 11:30కు ఏదైతే అక్కడ ఉండవల్లిలో హెలిప్యాడ్ లో బయలుదేరిన అనంతరం డోను డైరెక్ట్ ఏదైతే కొత్తబుర్జు గ్రామానికి హెలిప్యాడ్ ద్వారా చంద్రబాబు చేరుకుంటారు. ఇక్కడ చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు నంద్యాల జిల్లా మంత్రులు అయితే డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి స్వాగత ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇటు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు కావచ్చు, మిగతా ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం అయితే పూర్తి చేయడం జరిగింది. దాదాపు మధ్యాహ్నం 4 గంటల వరకు ఈ సభ అయితే కొనసాగనుంది. 11:30కు ఏదైతే డోన్ కు చేరుకున్న అనంతరం ఏదైతే ఇటు అర్జీలను ఏదైతే ప్రజల నుంచి కావచ్చు, మిగతా ప్రజాప్రతినిధుల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. 12 గంటల సమయంలో ఏదైతే గ్రామ సభ అయితే ప్రారంభమవుతుంది. 2 గంటల వరకు ఈ సభ అయితే సాగనుంది. అలాగే 3 నుంచి 4 గంటల వరకు ఏదైతే డోన్ క్యాడర్ ఏదైతే టీడీపీ క్యాడర్ తో సమావేశం అయితే నిర్వహించున్నారు సీఎం చంద్రబాబు. అనంతరం ఏదైతే సభ ముగించుకొని మరి సాయంత్రం 5 గంటల సమయానికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. సీఎం చంద్రబాబు వస్తున్న సందర్భంగా కొత్తబుర్జు కావచ్చు, మిగతా ఆ ఏరియాలో భద్రతా ఏర్పాటు అయితే పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. హరిప్రియ, శివరాజ్, అయితే క్యాడర్ తో కూడా భేటీ కానున్నట్టుగా తెలుస్తోంది సీఎం. ఈ నేపథ్యంలో వారు ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? అయితే ముఖ్యంగా ఏదైతే డోన్ ఎమ్మెల్యే కోట జయసూర్య ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో క్యాడర్ తో సమావేశం అయితే జరుగుతుంది. ముఖ్యంగా గత 2 సంవత్సరాలలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, మిగతా క్యాడర్ తో ఏదైతే పార్టీ బలోపేతానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏదైతే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, మొత్తం క్యాడర్ తో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఏదైతే క్యాడర్ నుంచి ఉన్న సమస్యలను కూడా నేరుగా వారితో చర్చించి ఏదైతే తగు చర్యలకైతే సీఎం చంద్రబాబు తీసుకుంటారు. ముఖ్యంగా ఏదైతే డోన్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే ఒక మాస్టర్ ప్లాన్ అయితే ఎమ్మెల్యే ఒక మాస్టర్ ప్లాన్ అయితే సీఎం చంద్రబాబుకు అందించినారు. డోన్ అభివృద్ధికి కావచ్చు, మిగతా మొత్తం ఏదైతే ఒక మాస్టర్ ప్లాన్ ను సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లి ఈ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలని చెప్పి ఇటు ఎమ్మెల్యే జయసూర్య ప్రకాష్ రెడ్డి కోరే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శివరాజ్.